ఒక యువకుడు సాగర తీరాన కూర్చుని దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. ఓ 25 ఏళ్లుంటాయి అతనికి. అతని ఆలోచన ఆ అలల గురించి కాదని అర్థమవుతుంది. ఎందుకంటే అలల గురించైతే అతని కళ్ళల్లో ఆనందమో ఆశ్చర్యమో ఉండాలి, కానీ అతని కళ్ళలో వేదన ఉంది. కంటి నుంచి ఎప్పుడు పొంగుదామా అని మరో కడలి ఎదురు చూస్తోంది. నిండుగా 30 ఏళ్ళు కూడా లేవు. మంచి ఉద్యోగం, 10 మందిలో గౌరవ హోదా, అందంతో పాటు అర్థం చేసుకునే గుణమున్న భార్య. మరేంటతని వేదన అంటే బహుశా అది తనకి దూరంగా ఊరిలో ఉన్న అమ్మ గురించై ఉండవచ్చు, లేక అమ్మలాంటి ఊరి గురించైనా ఉండవచ్చు. అతనలా ఉండగా వెనక నుంచి ఎవరో భుజంపై చేయి వేసి పిలిచారు. ఎవరా అని వెనక్కి తిరిగి చూశాడు. గుర్తుపట్టలేదా? నేను మీ ఊరిని అంది ఆ ఆకారం. ఊరా? మా ఊరా అనబోయాడతను ఆప్యాయంగా. కానీ అప్పటిదాకా జరిగిన ఆలోచనల యుద్ధంలో అతని మనస్సు సందిగ్ధ ప్రశ్నల బాణాల చేత గాయపడి ఉన్నాడేమో. గొంతు కదలలేదు, మాట రాలేదు. నేనే నీ దగ్గరికి వచ్చేద్దామనుకుంటే నువ్వే నా దగ్గరికి వచ్చావా? సర్లే, నా కథ కాస్త విను. నాకు ఇక్కడ ఉండాలని లేదు. నాకంటూ సమాజంలో ఒక మంచి గుర్తింపు ఉండాలి అనుకున్నా. క్షణం నుంచి పరుగు మొదలుపెట్టాను. అలు పెరగక పరిగెత్తాను. గెలుపొచ్చింది. ఇప్పుడు నా దగ్గర అన్నీ ఉన్నాయి, కానీ నేనే నాకు నచ్చిన చోట లేను. అందుకే నిర్ణయించుకున్నాను మళ్ళీ తిరిగి నీ దగ్గరికే వచ్చేద్దామని అంటూ ఆపాడు. అదేమిటో, మనకి బాధగా ఉన్నప్పుడు మనం ఒంటరిగా ఉన్న కన్నీళ్ళని అదుపు చేయగలం ఏమో, గాని బాధని పంచుకునే సరైన తోడు పక్కన ఉన్నప్పుడు అసలు ఆపలేము. అతని విషయంలో అదే జరిగింది. అంతా విన్న ఊరు ఓ చిన్న నవ్వు నవ్వి, నీ కథ చెప్పావు సరే, మరి నా కథ కూడా విను. నువ్వు దేనికోసం అయితే ఊరు వస్తానంటున్నావో అవేవీ నా దగ్గర ఇప్పుడు లేవు. ఆ సాయంత్రపు సరదాలు లేవు, ముగ్గులు ముంగిళ్ళు లేవు, ఆనందాల తిరణాళ్ళు లేవు, ఎంత అలసిపోయి వచ్చినా సేద తీరమని స్వాగతించే అరుగులు లేవు. అంతెందుకు, నువ్వు ఆడుకున్న ఆ గుడి ఇప్పుడు లేదు. నువ్వు పరిగెత్తి పరిగెత్తి పోటీపడిన ఊరి చివరి పొలాలన్నీ ఇప్పుడొక కాలనీ. నువ్వు కూర్చుని కబుర్లు చెప్పుకున్న చింత చెట్టు కూలిపోయి చాలా కాలమైంది. నీ చిన్నప్పటి ఇరుగు పొరుగు బంధువులిప్పుడు లేవు. నువ్వు దేనికోసం నా దగ్గరికి వస్తానంటున్నావో అవేవి ఇప్పుడు నా దగ్గర లేవు అని కాస్త ఆగింది. అతను ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు. కనుక నా దగ్గరికి వచ్చే ఆలోచన విరమించుకో. ఆఖరిగా ఒక్క మాట, ఇంకెప్పుడు ఇలా కనులలోకి కడలిని రానియకు. ఉంటా మరి అంటూ వెళ్ళిపోయింది. అంతలో అతను, నీవెప్పటికీ ఇంతేనా మరి? మళ్ళీ నీకు ఆనందం ఎప్పుడొస్తుంది అన్నాడు. ఊరు మొదట్లోలా మళ్ళీ నవ్వి, అన్నింటికీ కాలమే సమాధానం చెబుతుంది అంటారుగా, చూద్దాం. కాలచక్రం తిరగకపోతుందా? మళ్ళీ నా శోభ నాకు రాకపోతుందా? ఉంటా అంటూ వెళ్ళిపోయింది. ఊరు అక్కడి నుండి వెళ్ళిపోగానే ఒక పెద్ద అల అతనిని తడిపి అతని కన్నీళ్ళని తనతో తీసుకుపోయింది. అదే అలా వెళ్ళిపోతున్న ఊరిని తడిపింది. అతడి కంటే కాస్త ఎక్కువ కన్నీటినే ఊరు నుండి తీసుకెళ్ళింది. పట్నంలో ఉండలేక ఊరొచ్చేస్తానన్న అతని నిర్ణయమూ తప్పు కాదు. వద్దని వారించిన ఊరి నిర్ణయమూ తప్పు కాదు. అమ్మలాంటి ఊరిని విస్మరిస్తున్న వారందరికీ ఈ తప్పు అనుకుంది అలలుగా సాగిపోతున్న ఆ సాగరం. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 10 ఏళ్ల పింకీకి పక్కింట్లో ఉండే సోరమ్మత్త కబుర్లు వినడం చాలా ఇష్టం. కబుర్లే కాదు, బోలెడని కథలు కూడా చెబుతుంది. రాజుల కథలు చెబుతుందా అందులో. అందరి మధ్యలో పుల్లలు పెడుతూ తిరిగే సేనాధిపతి మా కూరలవాడి లాంటివాడు అంటుంది. ఎప్పుడూ డబ్బుకే విలువ ఇచ్చే మా తాతయ్య అచ్చం రాజుగారి రెండో భార్య లాంటివాడు అంటుంది. ఇంకా ఎప్పుడూ తెలివైన సలహాలిచ్చే మంత్రిని పింకీతో పోలుస్తుంది. పింకీతో సరదాగా కబుర్లు కథలు చెప్పే సూరమ్మత్త పెద్దవారితో మాత్రం ఎప్పుడూ మంచి మాట్లాడదు. ఏదో ఒక బాధో రోగమో నష్టమో మాట్లాడుతుంది. అందుకే ఆమెతో మాట్లాడడానికి కానీ ఆమెని పలకరించడానికి కానీ ఎవరూ ఇష్టపడరు.
సూరమ్మత్త ఇల్లు వస్తుంది అంటే చాలు నడక వేగం పెంచి మరీ పారిపోతారు. అందరూ ఎందుకు ఆమెకు దూరంగా ఉంటారో ఆమెకు అర్థం కాదు. సూరమ్మత్త ఇంటికి ఏరి కోరి క్రమం తప్పకుండా వచ్చేది పింకీ ఒకతే. ప్రతిరోజులానే ఆ రోజు కూడా కథ వినడానికి వెళ్ళింది పింకీ. కానీ సూరమ్మత్త కథ చెప్పే పరిస్థితిలో లేదు. తీవ్ర జ్వరంతో మూలుగుతూ మూలన పడుకునుంది. ఎప్పుడూ అరుస్తూ తిరిగే సూరమ్మత్త అలా మూలుగుతుంటే పింకీకి ఏం తోచలేదు. చాలా ఏడుపొచ్చింది. ఏడుస్తున్న పింకీని దగ్గరకు పిలిచి, ఎందుకే ఏడుస్తున్నావు? రేపు 2 కథలు చెప్తాలే, పోయి ఆడుకో పిచ్చిపిల్ల అంది నవ్వుతూ. పింకీ వెళ్ళిపోయింది. అలా అంది కానీ పింకీ కన్నీళ్లను సూరమ్మత్త అంత తేలికగా తీసుకోలేకపోయింది. అరే, ఎంతమందికి ఎన్నిసార్లు నా బాధలు కష్టాలు చెప్పుకున్నాను, ఒక్కరూ పట్టించుకున్నవారే లేరు. కానీ ఈ పిల్లకి 2 కథలు చెప్పినందుకు నా గురించి కంటదడి పెట్టుకుంది, నా కోసం బెంగ పెట్టుకుంది అని ఆలోచిస్తూ కన్నీళ్లు పెట్టుకుంది సూరమ్మత్త. తనంటే ఎందుకు ఎవరూ ఇష్టపడరో, పింకీ మాత్రమే తనని ఎందుకు ఇష్టపడుతుందో సూరమ్మత్తకు ఆ రోజు అర్థమైంది. తను ఎవరికి ఏది పంచుతుందో గుర్తు తెచ్చుకుంది. మనం ఇచ్చినదే మనకు తిరిగి వస్తుందని ఇన్నేళ్ల అనుభవంలో ఆ మాత్రం నేర్చుకోలేకపోయానని నవ్వుకుంది. ఆ నవ్వు ఒక కొత్త ప్రవర్తనకు నాందిలా కనబడింది. మన కన్నీళ్ళు, బాధలు, భారాలు పంచుకున్నంత మాత్రాన మనతో ఎవరూ రారు. అయినా ఎవరి జీవితం వాళ్ళది. మన కష్టాలు వినేందుకు ఎవరూ సుఖంగా ఏమీ జీవించడం లేదుగా. ఈ జీవిత చక్రంలో అందరికీ బాధలు, బరువులు ఉంటాయి. వాటిని మనమెలా నెగ్గుకొస్తామనేదే కదా మన కథ. ఈ చిన్ని జీవితంలో కుదిరితే నలుగురితో కాస్తంత మంచిని, 4 నవ్వుల్ని పంచుకుంటూ సాగిపోవడమే. మనం పంచే ప్రేమ, మంచి మళ్ళీ తిరిగి మనని చేరుతాయి. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.